ఆరుద్రోత్సవం లేదా ఆరుద్ర దర్శనం శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. మార్గాళి మాసంలో పౌర్ణమి నాడు వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శివభక్తులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఆరుద్రోత్సవం ఒకటి. ఈ ఉత్సవం శివుని నాట్య రూపమైన నటరాజస్వామికి అంకితం చేయబడింది. అసలు ఈ ఆరుద్రోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఆరుద్ర దర్శనం అంటే ఏంటి? ఈ సంవత్సరం ఆరుద్రోత్సవం ఎప్పుడు వచ్చింది? ఆరుద్రోత్సవంలో నటరాజస్వామికి ప్రత్యేకంగా నివేదించే నైవేద్యం తిరువాదిరై కళి. దీనికంత ప్రాధాన్యత ఎందుకు? ఈ తిరువాదిరై కళి నైవేద్యానికి శివుని మహాభక్తుడు సేంధనార్కి సంబంధమేంటి? ఇలా ఎన్నో విశేషాలు ఈ వీడియోలో. తమిళ మార్గాళి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున జరుపుకునే ఈ పండుగ శివతత్వాన్ని, సృష్టి స్థితి లయ రహస్యాన్ని ప్రతిబింబిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మార్గాళి పూర్ణిమ రోజున శివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. ఆరుద్ర నక్షత్రం శివునికి జన్మ నక్షత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే శివ దర్శనాన్ని ఆరుద్ర దర్శనం అంటారు. ప్రధానంగా తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పరమేశ్వరుని ఆనంద తాండవాన్ని చూడాలని పతంజలి మహర్షి, వ్యాఘ్రపాదుడు ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు మార్గశిర పౌర్ణమి అంటే తమిళ మార్గాళి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరం కనక సభలో తన దివ్యమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని స్మరిస్తూ ప్రతి ఏటా ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. నటరాజు చేసే తాండవం సృష్టి స్థితి లయలకు ప్రతీక. తన కాలి కింద అజ్ఞానానికి గుర్తుగా ఉన్న అపస్మారక పురుషుడిని తొక్కిపట్టి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ రోజున శివునికి ఆరుద్ర కదంబం లేదా తిరువాదిరై కళి అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదిస్తారు. బియ్యం, బెల్లం, నెయ్యితో చేసే ఈ తీపి పదార్థం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. దీని వెనుక సేందనార్ అనే భక్తుడి కథ ప్రాచుర్యంలో ఉంది. చిదంబరం సమీపంలో ఉండేవాడు కట్టెలు కొట్టుకుని జీవించే సేందనార్. అతడు పరమ శివభక్తుడు. శివభక్తుడు సాక్షాత్తు శివుడే అన్న భావనతో ఉండేవాడు. ప్రతిరోజు తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక శివభక్తునికి ఆహారం పెట్టి తాను భుజించేవాడు. ఒకరోజు విపరీతమైన కుంభవృష్టి కారణంగా కట్టెలన్నీ తడిసిపోయి ఎంత ప్రయత్నించినా అమ్ముడు పోలేదు. దాంతో సంపాదన లేకుండా పోయింది. తన నియమం ప్రకారం శివభక్తునికి ఆహారం పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని పరిస్థితి. దాంతో బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న కొద్ది పిండిని తీసుకుని దానికి బెల్లం, ఇంట్లో ఉన్న కొబ్బరి కలిపి ఒక రకమైన పదార్థం తయారు చేశాడు. ఇంతలో శివుడు సేంధన్ భక్తికి మెచ్చి ఒక సాధువు వేషంలో వచ్చి తనకు ఆహారం పెట్టమని అడిగాడు. అయ్యో, సాధువుకు పెట్టడానికి తన దగ్గర సరైన ఆహారం లేదే అని బాధపడ్డాడు సేంధన్. అతని సంకోచాన్ని గమనించిన శివుడు నీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టమని అడిగాడు. దాంతో సంకోచిస్తూనే తాను తయారు చేసిన పదార్థాన్ని పెట్టాడు. దానిని ఎంతో ఇష్టంగా తిన్నాడు సాధువుగా ఉన్న శివుడు. ఆ రోజు మార్గాళి మాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు. ఆ మరునాడు ఆలయం తలుపులు తెరిచిన పూజారులు ఆలయంలో ఉన్న ఈ పదార్థం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలాంటి నైవేద్యం స్వామికి ఎప్పుడూ నివేదించరు. పైగా స్వామి పెదవులకు కూడా ఆ పదార్థం అంటుకొని ఉంది. దాంతో ఎవరో ఇలాంటి అపచారం చేశారని రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతపు రాజు పరమ శివభక్తుడు. ఎంతటి భక్తుడంటే తన ఆరాధన సమయంలో మందిరంలో ప్రతిరోజు శివుడు అక్కడ నడయాడుతున్నట్టు పాదధ్వని వినేవాడు. కానీ ఆ రోజు పదధ్వనులు వినబడలేదు. దాంతో వ్యాకులపడ్డాడు రాజు. ఆ రాత్రి శివయ్య కలలో కనబడి ఆ సమయంలో నేను సేంధనార్ పెట్టిన తీపి పదార్థం తినడానికి వెళ్ళాను అని చెప్పాడట. ఎవరి సేంధనార్ అని రాజు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత నటరాజస్వామి వారి ఉత్సవ ఊరేగింపు సందర్భంగా స్వయంగా రాజుగారు ఆ రథం లాగడం ఆనవాయితీ. కానీ ఎంత ప్రయత్నించినా, ఎంతమంది ప్రయత్నించినా రథం కదలనే లేదట. అందరూ ఖిన్నులై ఉండగా అకస్మాత్తుగా సేంధన్, ఒక గీతం వినిపించు అని పెద్ద ధ్వనితో మాటలు వినిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మాటలు సేంధనార్ కూడా విన్నాడు. కానీ నిరక్షరాస్యుడైన తాను పాడడమేంటి అని, తాను కాదు ఇంకెవరో సేంధనార్ ఉన్నారు అని మిన్నకుండిపోయాడు.
మళ్ళీ అదే మాటలు వినపడ్డాయి. నువ్వే సేంథన్, పాడు అని వినిపించాయట. దాంతో ఆశ్చర్యకరంగా నిరక్షరాస్యుడైన సేంథన్నార్ నటరాజస్వామిని స్తుతిస్తూ పాడాడు. ఆ పాటలే తమిళంలో పల్లందు స్తుతి గీతాలుగా ప్రసిద్ధి చెందాయి. సేంథనార్ భక్తి విశేషాలను గుర్తించి అప్పటి నుండి అతడు నివేదించిన పదార్థాన్నే కళి అన్న పేరుతో స్వామికి నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా మారింది. అతడు స్వామిని స్తుతించిన గీతాలను అప్పటి తమిళ భక్తి సాహితీకారులు కూడా గుర్తించడం జరిగిందని తమిళ గ్రంథాలు చెబుతున్నాయి. ఆరుద్రోత్సవం తెల్లవారుజామునే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. నటరాజ విగ్రహాలకు ప్రత్యేకంగా పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం ఆకాశంలో ఎర్రగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది శివుని కోపానికి మాత్రమే కాకుండా సృష్టిలోని అనంతమైన శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆరుద్రోత్సవం రోజున సూర్యోదయానికి ముందే స్నానమాచరించడం, శివాలయానికి వెళ్లి నటరాజస్వామిని దర్శించుకోవడం, శివాష్టకం లేదా లింగాష్టకం పఠించడం, వీలైతే పేదలకు అన్నదానం చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరుద్ర అనేది ఒక నక్షత్రం పేరు. మార్గశిర మాసంలో అంటే తమిళ మార్గాళి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు నటరాజ రూపంలో తాండవం చేశాడని పురాణ వచనం. అందుకే ఈ రోజును ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు. శివుడి తాండవం అనేది కేవలం నృత్యం కాదు. అది సృష్టి, రక్షణ, లయ, మాయ, అనుగ్రహం అనే పంచకృత్యాలకు ప్రతీకగా చెబుతారు. ఈ ఆరుద్రోత్సవానికి తమిళనాడులోని చిదంబర నటరాజ ఆలయం కేంద్ర బిందువుగా చెప్పుకుంటారు. ఇక్కడ ఈ ఉత్సవం 10 రోజుల పాటు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతుంది. చిదంబరం ఆలయంలో శివుడు ఆకాశతత్వంగా పూజించబడతాడు. పంచభూత క్షేత్రాలలో చిదంబరం అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు. ఆరుద్రోత్సవం రోజున ఉపవాస దీక్షను చేపట్టి ప్రదోషకాలంలో శివుడికి బిల్వ పత్రాలతో పూజాభిషేకాలు నిర్వహించడం, అదే సమయంలో పూజా మందిరంలో కానీ శివాలయంలో కానీ దీపాలు వెలిగించడం మంచిదని చెబుతారు. అదేవిధంగా ఈ మాసంలో అంటే మార్గాళి మాసం లేదా తెలుగు మార్గశిర మాసంలో పూజించడం, అలాగే ఈరోజు పరమశివుడిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పండితుల మాట. ఇక 2026 సంవత్సరంలో ఆరుద్రోత్సవం జనవరి 3వ తేదీన జరుపుకుంటారు. ఇవి ఆరుద్రోత్సవం యొక్క విశేషాలు. ఆరుద్రోత్సవంలో శివునికి సమర్పించే నైవేద్యం వెనుక ఉన్నటువంటి భక్తుని కథ. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.